ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎడ్డినా కొడుకులో పిచ్చినా కొడుకులో అర్థం కాదు, కానీ విభజన వద్దు వద్దు అంటారు. కానీ విభజన రావడం వల్ల మీ కొరికి నష్టమేందిరా? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి గురించి కానీ, ఆంధ్రప్రదేశ్లో రాజధాని గురించి కానీ విభజన కాకపోతే మాట్లాడుకుంటారా ఎవరన్నా? ఆంధ్రప్రదేశ్లో ఈ మాత్రం అభివృద్ధి జరిగేదా విభజన కాకపోతే? మరి విభజన తప్పు అయితే మరి అదే ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారు తాలూకాలుంటే మండలాలు ఎందుకు చేసిండు? ఒక్కొక్క తాలూకా 4 మండలాలుగా 1000 పైన మండలాలు చేసిండు. మరి ఎందుకు 1000 3000 ఎందుకు చేసిండు? మరి అదే తప్పు అయితే మరి కేసీఆర్ గారు 10 జిల్లాలని 33 జిల్లాలు ఎందుకు చేసిండు? స్వతంత్రం వచ్చినప్పుడు 14 రాష్ట్రాలు ఉంటే ఇవాళ 29 రాష్ట్రాలు అన్ని ప్రభుత్వాలు చేసినాయి. ఎందుకు చేసినాయి తప్పు అయితే? గుజరాత్ మహారాష్ట్ర కలిసి ఉండేది. వాజ్పేయి గారు అది తప్పు అయితే వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు చేసిండు, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. అదే చిన్న రాష్ట్రాలు ఉంటే, చిన్న ప్రాంతాలు ఉంటే, విభజన ఉంటే అదేమవుతుంది? దానికి అభివృద్ధి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఈరోజు విభజన కాకపోయింటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే మొత్తం అభివృద్ధి అంతా ఈ యొక్క హైదరాబాద్ చుట్టే జరిగేది. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఎవడు మాట్లాడేవాడు కాదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆంధ్ర ప్రజలు. గుంటూరులో ఉన్న నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు, అదేవిధంగా ఈ యొక్క అనంతపూర్లో ఉన్నటువంటి నా అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు, శ్రీకాకుళంలో ఉన్నటువంటి నా అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల మీ ప్రాంతం కూడా అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాడు వద్దు అనే బదులు విభజనకు కావాల్సిన ఏమేం కావాలో అడగాల్సి ఉండే. వీళ్ళ బాధ అంతా ఏంది? ఈ యొక్క మీకు సేవ చేస్తా అని వస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా ఆంధ్ర పెట్టుబడిదారులు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ, రామోజీరావు గారు కానీ, ఇంకెవరైనా పేరు తీసుకోండి, వీళ్ళ యొక్క నయా ఇంచు ఆస్తి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. వాళ్ళ పాస్తులు అన్నీ హైదరాబాదులో ఉన్నాయి. వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్లు, బంజారా హిల్స్లు, యొక్క నిజాం గారు ఉన్నప్పుడు 1956 కంటే ముందు హైదరాబాద్లో 2000 చెరువులు ఉండే, 1000 పార్కులు ఉండే. అది పార్కుల నగరం, సుందరమైన నగరం, సెలయేళ్ల నగరం, ముత్యాల నగరం. కాబట్టి హైదరాబాద్ని భాగ్ నగర్ అన్నారు, అంటే పార్కుల నగరం అన్నారు. అట్లాంటి సుందరమైన నగరాన్ని వీళ్ళు ఏదైనా అమ్ముకునే వ్యాపార ధోరణి ఉన్నటువంటి వాళ్ళు, దేన్నైనా అమ్ముకోవడానికి వెనకాడనటువంటి నీచమైనటువంటి వ్యాపార దృష్టి గలటువంటి బడా కార్పొరేట్ వ్యవస్థ, దోపిడీదారి మనస్తత్వాలు ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళందరూ దుర్మార్గులు హైదరాబాద్లో ఉన్న నయా ఇంచు భూమి కూడా వదలకుండా కబ్జాలు పెట్టేశారు. ఆ లొందలలో ఇలా ఇల్లులు కట్టుకోవడం వల్ల ఒక చిన్న ముసురు పడ్డాన్ని ఇల్లు వస్తున్నాయి. అర్థమైందా? అంటే ఎంత దుర్మార్గులు, నీచులు, నికృష్టులు అర్థం చేసుకోండి. కాబట్టి అడ్డదారులు దోసుకున్న వాళ్ళు తెలంగాణ వద్దని వ్యతిరేకించింది వాళ్ళే, అడ్డదారులు దోసుకున్న వాళ్ళే ఇలా తెలంగాణ కాంగ్రెస్ రావద్దని చెయ్యని ప్రయత్నం లేదు. ఏమవుతుందా కాంగ్రెస్ వస్తే? ఏమైంది? ఇవాళ బెంగళూరులో వచ్చింది, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని, ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం? తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ఉంది, ఏమైనా ఇబ్బంది పెడుతుందో తెలుగు వాళ్ళని? అక్కడ లేరా? ఇప్పటికి వాణిశ్రీ గారు అక్కడే ఉంటారు కదా. ఆంధ్రాకి సంబంధించిన చాలామంది ఇప్పటికీ అక్కడే ఉన్నారు కదా. ఈ యొక్క బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయేదాకా అక్కడే ఉండే, బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు ఎస్పీ శైలజ గారు, ఇంకా అనేక మంది ఇప్పటికీ ఉంటారు ఆంధ్రప్రదేశ్ చెన్నైలో. ఏం ఇబ్బంది పెడుతుర్రా? అక్కడ ఏది ఇండియా కూటమిలో ఉన్నటువంటి స్టాలిన్ డిఎంకే ప్రభుత్వం ఉంది ఏమని అంటుందా? ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఏమని అంటుందా? రేపు తెలంగాణ కాంగ్రెస్ వచ్చినా మిమ్మల్ని ఏమంటుందిరా? ఎవడో ఏ పెట్టుబడిదారులు వచ్చినా ఏ రాష్ట్రమైనా వెల్కమ్ చేస్తుంది, కానీ వెళ్ళిపోమన్నది. విభజించింది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కోపంతో కాదు, ఒక సమస్యకు పరిష్కారం చూపెట్టాలన్న ఉద్దేశంలో ప్రజల డిమాండ్ని బట్టి మనం చేయాల్సి వచ్చింది తప్ప విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక్క నయా నష్టం జరగలే, ఎవ్వరికి జరగలే. తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర ప్రజలకు కానీ నష్టం జరగలేదు. విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇలా ఇంతో అంతో అభివృద్ధి జరిగే ఆస్కారం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కానీ, మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా పథకం చేసినా, ఏదైనా అభివృద్ధి చేసినా, ఏదైనా కట్టినా ఆంధ్రప్రదేశ్నే కట్టడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే హైదరాబాద్ చుట్టే అయింది తప్ప ఆంధ్రప్రదేశ్లో పెద్దగా డెవలప్ కాలే. అర్థమైందా? వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఇంకోరన్నా కానీ ఆంధ్రప్రదేశ్ను పట్టించుకోలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్లకు లాభం అవుతుంది. నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చలేదు.
అర్థమైందా? మీకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కాంగ్రెస్ వస్తే రాహుల్ గాంధీ గారు ఇస్తా అని చెప్పిండ్రు. కాంగ్రెస్ మూడోసారి వచ్చుంటే ఇచ్చేది యూపీఏ 3, ఇప్పుడైనా ఇస్తుంది. ఇవ్వకపోతే రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంతకంటే ఎక్కువ వాయిస్ రేజ్ చేసి మీ తరఫున కొట్లాడతాం. కాంగ్రెస్ ఒక మాట ఇచ్చిందంటే తప్పదు. ఇలా కర్ణాటకలో ఇస్తా అన్న 5 హామీలు నెరవేర్చింది 100 రోజులలో. అదే కేసీఆర్ గారు నెరవేర్చిర్రా? కాబట్టి రేపు కాంగ్రెస్ వస్తే ఇస్తుంది. అదే నరేంద్ర మోడీ మట్టి ఇసుక ఏదో తెచ్చిపోసిండు, ఒక్క నిధులు ఇవ్వలేదు, ఏమైనా చేసిండా? ఏమీ చేయలేదు.